వెల్కమ్ టు పురాలుకల్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్యమైన రీతిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో అత్యధికంలో కొనసాగుతుండటంతో తమిళనాట రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ చేసిన ఒక ఆసక్తికరమైన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. విజయ్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది తన చిరకాల కోరికని, ఆయన రాజకీయ ప్రయాణానికి తన పూర్తి మద్దతు ఇస్తున్నారని త్రిష పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయ కళ నెరవేరుతుందని, ఆ పదవికి ఆయన పూర్తిగా అర్హుడని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా త్రిష కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. దాదాపు 15 ఏళ్ల క్రితమే తనకు సీఎం కావాలని ఉందంటూ ఆమె చేసిన వీడియో కూడా ఇటీవల తెగ వైరల్ అయింది. ఇప్పుడు విజయ పదంలో ఉండడంతో ఆమె రాజకీయ రంగ ప్రవేశం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. విజయ్ పార్టీ టీవీకి అద్భుతమైన ఫలితాల దిశగా సాగుతున్న తరుణంలో బండ్ల గణేష్ త్రిషను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తిరుమల వెంకటేశ్వరి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది. కంగ్రాట్స్ త్రిష అంటూ ఆయన పేర్కొన్నారు. విజయ్ గెలుపుతో పాటు త్రిష రాజకీయ ఆకాంక్షలను ఉద్దేశించే ఆయన ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు. యాదృచ్ఛికంగా ఇవాళ త్రిష పుట్టినరోజు కావడం, అదే రోజు ఎన్నికల ఫలితాలు రావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. విజయం కోసమే ఆమె తిరుమలకు వెళ్లారా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. విజయ్ పార్టీ ఘన విజయం సాధిస్తే త్రిష ఆ పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.